ఇంకా పెళ్ళంతా అయిపోయినంక ఇంక రిటర్న్ ఊరికెళ్తున్నామనమాట. అంటే పెళ్ళికొడుకు వాళ్ళ ఊరికెళ్ళే టైంలో నాకైతే జడైతే ఫుల్ బరువయిపోయింది. అందుకే ఇలా భుజం మీద మోస్తున్నాననమాట దాన్ని. ఈ పిల్లలైతే మొత్తం అంతే. ఈ పిల్లలంతా మా ఆయన సైడ్ అనమాట. అసలు నాకు పరిచయం లేదు. పెళ్ళికి ముందు పరిచయం లేదు. అంటే అంతకుముందు ఎప్పుడు పరిచయమే లేదు. బట్ ఆ పిల్లలకైతే నేనంతే ఎంత ప్రాణం తెలుసా అసలు పోయిన వెంటనే అత్త, అత్త అంటారు. అసలు వాళ్ళ మామనే పట్టించుకోరు. అంటే నాకు పిల్లలతో అంత అటాచ్‌మెంట్ లేదు. సో, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఏమనేది కూడా నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఎవరు లేరు కాబట్టి. బయటైనా వాళ్ళతో కొంచెం నార్మల్‌గా బాగానే ఉంటా. వాళ్ళకి నచ్చిందేమో గానీ నా దగ్గరికైతే భారీ వస్తారు. సో, ఇంక తర్వాత ఇంక నైట్‌కి మెరూన్ చేస్తారు కదా! అప్పుడైతే నాకు ఫుల్ మార్నింగ్ నుంచి ఫుల్ సుస్తయిపోయాననమాట. బట్ అయినా మెరూన్ చేయాల్సిందే కంపల్సరీ అని మా అత్త చెప్పింది. ఇంక సరేలే అని ఇంకా రెడీ అయ్యి కూర్చున్నా అనమాట. ఇంకా వెనకలున్నారు కదా! వాళ్ళు మా అవ్వ, తాత. సో, ఇంక తర్వాత ఇక్కడి నుంచి అసలు మెరూన్ ఎలా జరిగిందో తెలుసా?